పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కొనసాగింపుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. సభను ప్రోరోగ్ చేయనంత వరకు మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. దీంతో మరోసారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ మొదలైంది. కీలక బిల్లులపై కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వదంతుల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రతిపాదనలపై విపక్షాలకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. బిల్లుల్ని బలవంతంగా ముందుకు తీసుకువెళ్లవద్దని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఖర్గే లెటర్ లో ఏముంది, ప్రధానంగా ఏమడిగారు ఆయన? డీలిమిటేషన్ కు సంబంధించి, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఏమని విన్నవించారు? అందులో ఈ రెండు కలిపి చేయొద్దంటున్నారా, లేదంటే టైం కావాలి అనడంలో ఆంతర్యం ఏంటి? స్వామి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడినప్పటికీ కూడా సభను ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంపై జాతీయ రాజకీయాల్లో అయితే తీవ్ర దుమారం రేపుతుంది. సమావేశాలు ముగిసి రోజులు వస్తున్నప్పటికీ కూడా ప్రోరోగ్ చేయకపోవడంతో పాటు మళ్లీ సభను పిలిచే అవకాశం ఉందంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రత్యేక సమావేశాల ఊహాగానాలకైతే మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ పరిణామంపైనే ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాస్తూ విమర్శలు అయితే గుప్పించారు. ఆ లేఖలో ప్రధానంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపైన స్పష్టమైనటువంటి చర్చ జరగాలి, అధ్యయనానికి ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 543తో పాటు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి స్థానాల బలాన్ని మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల నుంచే మహిళలకు ఈ 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మరో పక్క ఏప్రిల్ 16, 17 తేదీల్లో నిర్వహించిన తరహాలోనే బిల్లుల్ని సభలో బలవంతంగా ఆమోదింపజేసుకునే ప్రయత్నం, బుల్డోజ్ చేసే ప్రయత్నం మళ్ళీ చేయొద్దని కూడా లేఖలో హెచ్చరించారు. అయితే స్వామి, ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాక సభను ప్రోరోగ్ చేయకపోవడం పైన కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చర్చ అయితే జరుగుతుంది. సభను అధికారికంగా ప్రోరోగ్ చేస్తే కొత్తగా మళ్ళీ సమావేశపరచడానికి ఎంపీలకు ముందస్తుగా సుదీర్ఘ వ్యవధితో నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సభ నిర్వధికంగా వాయిదా పడినటువంటి స్థితిలోనే ఉంటే అత్యంత స్వల్ప వ్యవధిలోనే సభను మళ్లీ ప్రారంభించే సదుపాయం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే ఏప్రిల్లో తీసుకొచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ కింద డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులు లోక్సభలో 2/3 మెజారిటీ సాధించలేకపోయాయి. ఇప్పుడు సభను మళ్లీ సమావేశపరిచి వీటిని ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నిస్తుందేమని విపక్షాలు అయితే భావిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయి. జనాభా నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందనే విపక్షాల ప్రధాన ఆందోళన. అందుకే సీట్ల సంఖ్య మార్చవద్దని ఖర్గే ఈ లేఖ ద్వారా కేంద్రాన్ని కూడా కోరారు. మొత్తానికైతే స్వామి, పార్లమెంట్ ను మళ్ళీ పునఃప్రారంభించి కీలక బిల్లులు తెస్తారా, లేకపోతే విపక్షాల ఒత్తిడికి తగ్గి ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా అన్నది తేలాల్సి ఉంది స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద